నమస్తే. ఈ అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్లోని యూనిట్ 4 ఆధారంగా వలసవాద కాలం నాటి పాత ఐపీసీ నుంచి మన సరికొత్త భారతీయ న్యాయ సంహిత లేదా బిఎన్ఎస్కి జరిగిన ఆ భారీ మార్పుల్ని ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఒక లా ప్రొఫెసర్గా ఈ చట్టపరమైన ప్రయాణాన్ని మీకు వీలైనంత సింపుల్గా, ఆసక్తికరంగా వివరిస్తాను. రండి, మొదలు పెడదాం. అసలు టాపిక్లోకి వెళ్లే ముందు మీరొక చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక క్రిమినల్ కోడ్ అనేది కేవలం విడివిడిగా వ్యక్తుల్ని మాత్రమే కాకుండా ఈ మొత్తం దేశాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని, ఆఖరికి పబ్లిక్ ఆర్డర్ని ఎలా రక్షిస్తుంది? మనం ఈ కొత్త చట్టాల్ని, మోడర్న్ లీగల్ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికి ఈ ప్రశ్న చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా మన స్టడీ మెటీరియల్స్ స్పష్టంగా చెప్తున్న ఒకే ఒక విషయమేంటంటే బిఎన్ఎస్ రాక అనేది నిజంగా ఒక చారిత్రక పరివర్తన. ఆ పాత వలసవాదపు అస్పష్టమైన పదాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా ప్రజల కేంద్రంగా, వాళ్ల హక్కుల ఆధారంగా ఒక కొత్త వ్యవస్థను నిర్మించారు. ఇట్స్ ఎ కంప్లీట్ పారాడైమ్ షిఫ్ట్ అని చెప్పొచ్చు. ఓకే, ఈ పెద్ద సిలబస్ని ఈజీగా కవర్ చేయడానికి మనం ఈ మాస్టర్ క్లాస్ను 5 సింపుల్ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకున్నాం. అవేంటంటే రాజ్యం మరియు సాయుధ దళాలు, ఎన్నికలు మరియు కరెన్సీ, పబ్లిక్ పీస్ను కాపాడటం, పబ్లిక్ సర్వెంట్స్ మరియు వారి పవర్స్, లాస్ట్గా ఆరోగ్యం, భద్రత మరియు నైతికత. సో మాడ్యూల్ 1 దేశ సార్వభౌమాధికారానికి, భద్రతకు ముప్పు తెచ్చే నేరాలతో స్టార్ట్ చేద్దాం. మన చట్టంలో ఇది అత్యున్నత స్థాయి ప్రొటెక్షన్. ఇక్కడ సెక్షన్ 147 బిఎన్ఎస్ ఏం చెబుతోందో చూడండి. భారత ప్రభుత్వంపై ఎవరైనా యుద్ధం చేసినా, కనీసమా ప్రయత్నం చేసినా, లేదా అందుకు ఎవరినైనా ఉసిగొల్పినా అది దేశద్రోహం కిందకు వస్తుంది. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? డైరెక్టుగా ఊరిశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష. ఇది చాలా సీరియస్ అఫెన్స్. దీని ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతడు భారత ప్రభుత్వంపై జరుగుతున్న ఒక తిరుగుబాటులో వాలంటీర్గా చేరాడు. అంతే, అది నేరుగా ఈ సెక్షన్ కింద నేరమే. ఎటువంటి యాక్షన్స్ నేరాల కిందకు వస్తాయో చెప్పడానికి బిఎన్ఎస్ ఇలాంటి క్లియర్ ఎగ్జాంపుల్స్తో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేస్తుంది. ఇప్పుడు మీరిక్కడ ఒక ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ చూడాలి. పాత ఐపీసీలోని సెక్షన్ 124A కింద ఉన్న ఆ వివాదాస్పద రాజద్రోహం అనే పదాన్నే పూర్తిగా తీసేశారు. అదే సమయంలో ఆర్మీకి సంబంధించిన నేరాలకు ఫైన్స్ విపరీతంగా పెంచారు. ఉదాహరణకు, ఆర్మీలో నుండి పారిపోయిన ఒక వ్యక్తిని నిర్లక్ష్యంగా దాచిపెట్టే మర్చెంట్ మాస్టర్కు వేసే ఫైన్ 500 నుండి ఏకంగా 3000 రూపాయలకు పెంచేశారు. సో చట్టం ఇప్పుడు మరింత ప్రాక్టికల్గా మారిందన్నమాట. సరే, సెక్యూరిటీ గురించి చూసాం కదా. ఇప్పుడు మాడ్యూల్ 2కి వెళ్దాం. మన ప్రజాస్వామ్య ప్రక్రియ, అలాగే మన ఎకానమీ ఎలా ప్రొటెక్ట్ చేయబడుతున్నాయో చూద్దాం. చాప్టర్ 9 పూర్తిగా ఎలక్షన్స్ గురించే మాట్లాడుతోంది. ఎన్నికల్లో ఓటు వేసే హక్కును డిస్టర్బ్ చేస్తే కఠినమైన యాక్షన్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం, ఎన్నికల టైంలో చేసే అక్రమ చెల్లింపులకు జరిమానా కేవలం 500 రూపాయల నుండి ఏకంగా 10,000 రూపాయలకు పెంచారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి ఇదొక స్ట్రాంగ్ స్టెప్ కదా. ఇక కరెన్సీ విషయానికి వస్తే చాప్టర్ 10 ఒక సూపర్ అప్డేట్ అని చెప్పాలి. నాణేలు, కరెన్సీ నోట్లు, స్టాంప్సు వీటన్నింటికీ వేర్వేరుగా ఉన్న చాప్టర్స్ని కలిపేసి ఒకే సింగిల్ చాప్టర్గా కన్సాలిడేట్ చేశారు. ఇంకో విషయమేంటంటే ఇందులో ఇండియన్ కాయిన్ అనే ఒక పాత వలసవాద పదాన్ని తీసేసి చట్టాన్ని చాలా సింప్లిఫై చేశారు. ఓకే, ఇప్పుడు మన 3వ మాడ్యూల్, అదే పబ్లిక్ ట్రాంక్విలిటీ అంటే ప్రజాశాంతిని కాపాడటం. వీధుల్లో జరిగే అల్లర్లు, చట్ట విరుద్ధమైన గుంపులు, వీటిని చట్టం ఎలా డీల్ చేస్తుందో చూద్దాం. పబ్లిక్ పీస్ అంటే అది పోలీసుల బాధ్యత మాత్రమే అనుకుంటే పొరపాటే. సెక్షన్ 193 చూడండి. మీ స్థలంలో ఏదైనా అల్లరి లేదా చట్టవిరుద్ధమైన సమావేశం జరుగుతోందని మీకు తెలిసి కూడా పోలీసులకు ఇన్ఫార్మ్ చెయ్యకపోతే, లేదా దాన్ని ఆపడానికి ట్రై చెయ్యకపోతే ఓనర్స్కే జరిమానా పడుతోంది. ఇది అక్షరాల పౌరుల సామాజిక బాధ్యతను పెంచే అద్భుతమైన సెక్షన్. చట్టాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం కదా. బిఎన్ఎస్ అదే చేసింది. పాత ఐపీసీలో సెక్షన్ 153A అని ఒకటుండేది. సామూహిక కవాతుల్లో ఆయుధాలు తీసుకెళ్లడం గురించి అది చెప్పేది. కానీ ఫన్నీ ఏంటంటే ఆ సెక్షన్కి అవసరమైన ప్రొసీజర్ ఎప్పుడూ అమల్లోనే లేదు. కాబట్టి ఆ మీనింగ్లెస్ సెక్షన్ను కొత్త చట్టం తీసి పక్కన పెట్టేసింది. దట్ ఈజ్ లాజికల్, రైట్? ఇక మాడ్యూల్ 4 ఇది పబ్లిక్ సర్వెంట్స్ మరియు వాళ్ల అధికారం గురించి. వాళ్ల చేతిలో చాలా పవర్ ఉంటుంది. దాన్ని మిస్యూజ్ చేస్తే చట్టం ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం.
మన యూనివర్సిటీ నోట్స్ని ఒకసారి గమనిస్తే సెక్షన్ 255 నుండి 261 వరకు ఉన్న ఈ ప్రొవిజన్స్ అన్నీ అడ్మినిస్ట్రేటివ్ లేదా జ్యుడిషియల్ పవర్స్ని ఎవరైనా దుర్వినియోగం చేయకుండా ఎలా అడ్డుకట్టవేస్తాయో చాలా క్లియర్గా డిఫైన్ చేయబడ్డాయి. ఇందులో ముఖ్యంగా మనం లంచం గురించి మాట్లాడుకోవాలి. అదే ఇల్లీగల్ గ్రాటిఫికేషన్. ఈ నేరాన్ని ప్రూవ్ చేయాలంటే 1. నిందితుడు పబ్లిక్ సర్వెంట్ అయ్యుండాలి. 2. తన డ్యూటీ చేయడానికి బదులుగా ఏదైనా అక్రమ ప్రయోజనాన్ని అడిగి ఉండాలి. ఈ పాయింట్స్ ఎస్టాబ్లిష్ అయితే ఇక చట్టం తన పని తాను చేసుకోపోతుంది. కానీ నాణానికి ఇంకోవైపు కూడా ఉంటుంది కదా. సెక్షన్ 217 ఎగ్జాక్ట్లీ అదే చెబుతుంది. ఒకవేళ ఏ అనే ఒక సామాన్య పౌరుడు కావాలని ఒక పోలీస్ అధికారి మీద తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడనుకోండి, ఆ అధికారికి పనిష్మెంట్ పడాలనే ఉద్దేశంతో, అప్పుడేమవుతుంది? ఆ అబద్ధం చెప్పిన పౌరుడికే ఈ సెక్షన్ కింద శిక్షపడుతుంది. సో అధికార దుర్వినియోగం అనేది అటువైపు నుంచే కాదు, ఇటువైపు నుంచి కూడా జరగకూడదు. ఫైనల్గా మాడ్యూల్ 5. ఇది మన రెగ్యులర్ డైలీ లైఫ్కి సంబంధించిన విషయం. పబ్లిక్ హెల్త్, సేఫ్టీ అండ్ మారల్స్. మన పనులు ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు కదా. ఇక్కడ సెక్షన్ 270 పబ్లిక్ న్యూసెన్స్ అంటే ఏంటో డిఫైన్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మీ చుట్టుపక్కల వాళ్లకి ఏదైనా ప్రమాదంగాని, ఇబ్బందిగాని కలిగించేలా మీరేమైనా చేస్తే అదే పబ్లిక్ న్యూసెన్స్. దీనివలన నాకు లాభముంది కదా, ఇతరులకు కొంచెం ఇబ్బందైతే ఏమైంది అని మీరనుకుంటే అస్సలు కుదరదు. చట్టం దాన్ని ఎక్స్క్యూజ్ చెయ్యదు. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్. మిస్చీఫ్ అంటే ఆస్తులకు నష్టం కలిగించడం. సెక్షన్ 324 కింద ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీకి లేదా లోకల్ అథారిటీ ప్రాపర్టీకి కావాలని డ్యామేజ్ చేసినా అది డైరెక్ట్గా ఈ సెక్షన్ కిందకే వస్తుంది. ఇలాంటి పనులకి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా ఫైన్ ఉంటుంది. అంటే పబ్లిక్ ప్రాపర్టీతో ఆడుకుంటే ఇక కుదరదన్నమాట. సరే, ఇదంతా చూశాక మీకర్థమై ఉంటుంది, బిఎన్ఎస్ అనేది కేవలం ఒక కొత్త చట్టాల పుస్తకం కాదు, ఇదొక కొత్త ఫిలాసఫీ. ఆ పాత కలోనియల్ కంట్రోల్ నుండి మనమిప్పుడు కాన్స్టిట్యూషనల్ రైట్స్ వైపు మారాం. మరి కొత్త నిర్వచనాలు, ఈ కఠినమైన శిక్షలు మన పబ్లిక్ సేఫ్టీని, మన న్యాయ వ్యవస్థను ఫ్యూచర్లో ఏ విధంగా మారుస్తాయి? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఈ టాపిక్ మీద మంచి క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాను.